శ్రీరామ జయ రామ రఘురామ సీతా కళ్యాణ వైభోగమే. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ సకల సంపత్ప్రదం అనేటటువంటి మహావైభవమైనటువంటి కార్యక్రమంలో శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 577వ రోజులో ప్రవేశించాం. ముఖ్యమైనటువంటి ఘట్టం సీతా కళ్యాణం. శ్రీమద్ రామాయణానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పేర్లలో ఒక పేరు సీతాయాశ్చరితం మహతు అని. గొప్పదైనటువంటి సీతామహాసాధ్వి యొక్క చరిత్రే శ్రీమద్ రామాయణము అని పెద్దలు మనకు అనుగ్రహించారు. అటువంటి సీతా కళ్యాణం ముఖ్యమైనటువంటి విషయమైతే సీతా కళ్యాణంలో జనక చక్రవర్తి ఆ రామచంద్ర ప్రభుతో అంటారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్షచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఓ రామచంద్ర ప్రభో, ఇయం సీత, ఈమెనైనయ్యా సీతా మహాసాధ్వి అని. ఎందుకంటే ఆ విష్ణువు ఎక్కడ ఉంటే మహాలక్ష్మి అక్కడే ఉంటుంది. ఆవిడ నిత్యానపాయిని. అందువలన నుంచే రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని అంటారు. కాబట్టి ఆ సీతామహాసాధ్వి నీకోసం ఆవిర్భవించిందయ్యా, ఆవిడ యొక్క పాణిని గ్రహించవలసిందే అని చెప్పబోతున్నారు. ఆ విషయమంతా కూడా ప్రవచన రూపంగా జరగబోతూ ఉన్నది. రేపు ప్రాతకాలంలో ఆ శ్లోకాన్నే వివరించుకోబోతున్నాం. చక్కగా ఈ కార్యక్రమం అఖండంగా వైభవంగా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది తిరుమల క్షేత్రంలో శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో. అటువంటి సీతా కళ్యాణాన్ని మనం అందరం కూడా చేసుకోవాలి. ఈనాటికి కూడా మనం వివాహం జరుపుకున్నట్లయితే ఆ సీతా కళ్యాణ వైభవాన్ని వివరించేటటువంటి శ్లోకాన్నే మనం శుభలేఖల్లో వేసుకుంటూ ఉన్నాం. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ వెలసత్ కుందప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అని. అటువంటి అనుగ్రహం ప్రజలందరికీ అందించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈనాడు పవిత్రమైనటువంటి రోజు ఫాల్గుణ మాసం శుక్లపక్షం దశమి తిథి వెళ్ళి ఏకాదశి ఘడియలో ఉన్నాం. పునర్వసు నక్షత్రంలో ఉన్నాం. ఆ నక్షత్రంలోనే శ్రీరామచంద్ర ప్రభు ఆవిర్భవించారు. పునః వసు అని ప్రపంచానికి ధార్మికమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి నక్షత్రం. రామచంద్రమూర్తే రామో విగ్రహవాన్ ధర్మ అని. ధర్మం అంటే ఎలా ఉంటుంది అంటే రామచంద్ర ప్రభువే. అందుకనే ఆయన వేద్యుడు. రామాయణం వేదమే. అందువల్ల వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అని మనం అందరం కూడా వేద విజ్ఞానాన్ని శ్రీమద్ రామాయణం ద్వారా నిత్యం పారాయణ ప్రవచన రూపంలో పొందుతూ ఉన్నాం. అటువంటి మహత్తరమైనటువంటి సీతా కళ్యాణాన్ని శ్రీవారి యొక్క దివ్య సమక్షంలో, శ్రీవారంటే ఎవరో కాదు, ఆయనే వెంకటరాముడు. ఆయన అన్నమాచార్యుడు కీర్తించాడు, భక్తులందరూ కూడా కీర్తిస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఈ యొక్క సీతా కళ్యాణం అనేటటువంటిది సంకల్పంతో ఆరంభమవుతుంది. చిట్ట చివరిగా శ్రీవారికి మంగళహారతితో మనం ఈ సీతా కళ్యాణం అనే ఘట్టాన్ని అపూర్వంగా అర్చక స్వాములందరూ కూడా నిర్వహించి మనమందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ మన ఇంట్లోనే ఉండి ఆ శ్రీరామచంద్రమూర్తి సీతామ్మ వారి యొక్క పాణిగ్రహణాన్ని చేసేటటువంటి శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా చూస్తున్నాము అంటే ఎంతో పుణ్య విశేషం వల్ల ఇటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి సీతా కళ్యాణం అనేటటువంటి ఆ కార్యక్రమం వైదికంగా వైఖానస ఆగమ స్మార్త విధానాన్ని అనుసరించి నడుస్తూ ఉంటుంది.
ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంటే అన్నమాచార్య స్వామి వారు ఏ విధంగా అయితే ఆ యొక్క వెంకటరాముణ్ణి కీర్తించారో ఆ కీర్తనలన్నీ కూడా అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసులందరూ కూడా గానం చేస్తూ ఉంటారు. మనందరం కూడా కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఏవైతే ఆ సీతారాముల యొక్క వైవాహిక విశేష విధులన్నీ కూడా ఉన్నాయో అలా ఉండాలి. సీతారాముల వంటి దాంపత్యం ఉండాలి అందరికీ కూడా అని సీతారాఘవయోరివ యోగోస్తు అని పండితులందరూ కూడా ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. అటువంటి మహత్తరమైనటువంటి సీతా కళ్యాణ ఘట్టాన్ని శ్రీవారి యొక్క దివ్య సమక్షంలో తిరుమల క్షేత్రంలో వసంత మంటపం నుంచి మనందరం కూడా అర్చక స్వాముల వారు ఆ విధానాన్నంతా కూడా విధి విధానంగా చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూసి తిలకించి పొలకించి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ప్రపంచమంతా కూడా ధార్మికమైనటువంటి విజ్ఞానంతో వృద్ధి పొందాలి, అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వృద్ధి చెందాలి అని పునఃపునః మనం అందరం కూడా ప్రారంభం చేద్దాం. ఇటు తర్వాత ఆ సీతారాముల యొక్క కళ్యాణ విశిష్టత ఏమిటనేటువంటి విషయాన్ని ఈ బాలకాండను నిత్యం కూడా ప్రవచనం చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ రామకృష్ణ స్వామయాజులు గారు సూక్ష్మంగా వివరిస్తారు. తదనంతరం అర్చక స్వాముల వారు కళ్యాణోత్సవ సంకల్పాన్ని చేస్తారు. ఆ విధంగా కార్యక్రమాన్ని మనం అందరం కూడా వైభవంగా ప్రారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. అథర్వవేదం ఒక మంచి ఉపదేశాన్ని చేస్తుంది. అనువ్రత పితు పుత్రో మాత్రా భవతు సమ్మనాః జాయాపత్యే మధుమతీం వాచం వదతు శంతివాం అని. లోకంలో మానవుడు తండ్రి చెప్పినటువంటి మాటను మీరకుండా తండ్రి అడుగుజాడల్లో నడుచుకోవాలి. అమ్మతో సఖ్యంగా మైత్రీభావంతో ఉండాలి. ఏకాభిప్రాయంతో ఉంటూ మంచి ఇల్లాలిని కట్టుకుని ఆ ఇల్లాలితో ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఒకే మాటగా ఒకే ఆలోచనగా ఉండాలి. ఇది అథర్వవేదం లోకానికి చేసేటటువంటి ఒక మహోపదేశం. ఈ మాటల్ని పరిశీలిస్తే మరొక మంత్రార్థం కూడా ఇలా ఉంది. కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహిత. నా కుడి చేతిలో ప్రయత్నం ఉంటే ఎడం చేతిలో సిద్ధి సిద్ధంగా ఉంది అని. ఈ అంశాన్ని మనకి తెలపడం కోసం దేవతలంతా మా బాధల్ని పోగొట్టమని మొరపెట్టుకుంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని లోకానికి అందించే ప్రయత్నంలో ఏర్పడినదే రామావతారం. ఇది లోకానికి ఒక బహుమానం. ఒక తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలో, ఒక అమ్మ పట్ల ఎలా ఆలోచించాలో, ఒక ఇల్లాలి పట్ల ఎలా ఉండాలో వేద సారాన్ని నిరూపించి చూపించినటువంటి మహనీయమైన మూర్తి మన శ్రీరామమూర్తి. భార్యతో భర్త ఉండవలసినటువంటి తీరు గురించి వేద సారాన్ని రాముడు నిరూపించి చూపించాడు. యదేతత్ హృదయం తవ తదస్తు హృదయం మమ. నీ మనస్సులో ఏముందో అదే నా మనస్సులో, నా మనస్సు దేన్ని కోరుతోందో అదే నీకు కూడా ఇష్టమయ్యేలాగా, అంటే నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను, నా ఇష్టాన్ని నీతోనే పంచుకుంటాను. ఈ మాటని పరంపరగా ఆలోచిస్తే ఏకపత్ని వ్రతం తెలుస్తుంది. ఇంతకు ముందు అనుకున్న మాటను గమనిస్తే అనువ్రత పితు పుత్ర అన్న మాట పితృవాక్య పరిపాలనాన్ని తెలియపరుస్తోంది. వీటినన్నింటినీ నిరూపించినటువంటి శ్రీరామావతారం సీతాయా పతయే నమః అంటే తప్ప రామాయ రామభద్రాయ అనే మంత్రం పూర్తి కానట్లుగా ఆ పరాశక్తి జగన్మాత సీతమ్మ తోడైన దగ్గర నుంచి అవతార సాఫల్యం పరిపూర్ణంగా మనం చూడగలుగుతాం. అలాంటి సందర్భంలో ఆ పరమ పురుషుడు లోకోత్తరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మానవులకు అందించడం కోసం ఏర్పరిచిన ఒక ప్రణాళికలో భాగంగా ఆ సీతమ్మను చేపట్టేటటువంటి సన్నివేశం సీతా కళ్యాణం, సీతా పరిణయం, సీతా కళ్యాణం అనే పేరుతో మనం ప్రవచనం చేసుకోబోయేటటువంటి వాటిలో జనక మహారాజు గారు ఏ అంశాలను వివరించారో
వాల్మీకి మహర్షి వేటిని ప్రత్యేకంగా మనకి తెలియపరచాలనుకున్నారో మనం ఈనాటి సంప్రదాయాల్లో సీతా కళ్యాణం పేరుతో ఏ అంశాలను ఆచరించుకుంటున్నామో వాటి అంతరార్థమేమో మనం వివరించుకోబోతూ ఈ పునర్వసు నక్షత్ర కాలంలో ఆగమోక్త ప్రకారంగా శాస్త్రీయంగా మన అర్చక స్వాముల విధి నిర్వహణలో ఈ కళ్యాణాన్ని మనం చూడబోతున్నాం. వ్యక్తికి శక్తి ఎంత ప్రధానమో మనకి తెలుసు. అలాంటి రామునికి ఆ శక్తి యొక్క చేరికను ప్రతిపాదించేటటువంటి ఈ సీతా కళ్యాణం మనల్ని అందరినీ కూడా శక్తిమంతుల్ని చేసి మనల్ని అందరినీ కూడా సీతారామానుగ్రహానికి పరిపూర్ణమైనటువంటి పాత్రులను చేస్తుంది. కనుక అపరిమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ సీతారామ కళ్యాణాన్ని మనం తిలకించి, ఇంతకుముందు మనం విన్నట్లుగా పులకించి తనివి తీరా సీతారామానుగ్రహాన్ని పొందుదాం. మరిన్ని కళ్యాణ విశేషాలు, మాంగళ్య ధారణకు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలను మరొకంత సమయం గడిచిన తరువాత ఆ సందర్భంలో మనం వివరించుకుందాం. ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి అర్చక స్వాముల ముఖతః ఆ సంకల్పాన్ని నిర్వహించుకుంటున్నాం మనం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పగలను. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనో మునిం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ఓం శ్రీ భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ గోవింద శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతః ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచల క్షేత్రే అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శుభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతౌ फाल्गुणमासे शुक्लपक्षे एकादश्यां शुभतिथौ गुरुवासरे पुनर्वसु नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य
తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ సీతారామచంద్రస్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. మీ యొక్క పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను, ప్రార్థనలు స్వామివారికి మనసులో విన్నవించవలసుకునేది. చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్రస్వామినః సంగీత కళ్యాణ మహోత్సవం ఆచార్యముఖేన కరిష్యామహే. అల విజయ రాఘకుడు పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘకుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి రాముడు లోకాభిరాముడు గుణధాముడసురులకు దమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురులకు దమనుడు కామర కన్నుల దశరథ తనయుడు రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెయ్య పోడిమి కొలువున పొదలి దండధరుడు గురు కిరీటపతి కోటిగస్తురము ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీదత సూపులు నిల్చి చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి
రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావికి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి చెలియ పోడిని కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిని కొలువున పొదలి చెలియ పోడిని కొలువున పొదలి చెలియ పోడిని కొలువున పొదలి చెలియ పోడిని కొలువున పొదలి. వాద్యం. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సకీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదసభాం మే గోపాయ ఏతస్యాః సభాసః తానింద్రియావదక్కురు సర్వమాయుర్వాసతాం. వైష్ణవేభ్యో నమః శ్రీమతే విఘ్నసే నమః భృగుమనే తత్రగస్కవేభ్యో నమః. రుద్ధ్యాస్మ హవ్యైర్నమ సోమసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధానహమిషా వర్ధయంతః శతం జీవేమ శరదः సమీరాः. బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు నిరుపమగుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో స్తులో వెంకటేశః. సమర్ప్యాసక్తభక్తో ఘర్షీమసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్మన్నే. శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియయుగం స్మరామి. యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీప్రియో భూతి భ్రమాణి ధర్మధర్మమ. హృదయ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి వేషామమంగళం. ఏషాం ప్రతిష్టో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందే వరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రాణానాయమ్యా. ఓం ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాద్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. అస్యాం సుపతిదోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతారామచంద్రస్వామినః సంగీత కళ్యాణోత్సకర్మాంగం శుద్ధి పుణ్యావాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తతః కలశారాధనం కరిష్యే. దారాదు సప్తచ్చు సమానతేషు సరత్తరిత్తు పరిపూరితేషు అపోవిఘ్నం ప్రతిపాదయిష్యే. బృహత్తాగం సుజరగం సుధర్మా. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశామితరాః పురుత్రా. తేభ్యో న ఇంద్రస్మితో విష్ణుర్విశ్వే దేవా ముంచంత మరుతస్వస్యా. వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి వరుణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజో యస్మాత్ వజామహే త్వా విశ్వే విశ్వేశదాత్వం మహిదోషంభో వైరాజందే సుధన్విధత్తాం. ప్రేషామధీశో విబుధానామనాదిః యానే
तान् दधातु ॐ भू विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुवायुमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि विश्वक्षेणाय नमः इदमासनं विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्न वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहं करोमि प्रोक्षितमस्तु प्रजापतिप्रियतां प्रजापतिः यन्तु घोराणि यन्तु पापानि यन्तु जीतयः वर्धन्तां शुभानि यन्तु घोराणि यन्तु पापानि यन्तु जीतयः वर्धन्तां शुभानि यन्तु घोराणि यन्तु पापानि यन्तु जीतयः वर्धन्तां शुभानि वन्दो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदधे पदम् त्रिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पदे इन्द्रस्य युज्यः सखा विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः तद्विप्रासो विपञ्चभोजागृवागुं सस्यमिन्धने पवमानः सुवर्जनः यमोदास पुनातु मानबोधिया जातवेदः पवित्रवदे देवदीप्यते यत्ते पवित्रमर्चषि ब्रह्मणेन पुनीमहे पवित्रेण सवेन च वैश्वदेवे पुनते देव्यागादे अजामनन्दस्य नमार्त्येषु वैश्वानरो रश्मिभिर्मा पुनातु प्राणेन शिरोमयो पृथिवी पयसा पयोभिः यज्ञे मा पुनीता बृहद्भिः सवितस्त्रुभिः अग्ने दक्षैः पुनाहिमा देवा पुनता येनापो दिव्यं कषः ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे अध्येते संहृतकं रसम् वैदं मातरिष्वणा अध्येते पृथिभिः संहृतकं रसम् तस्मै सरस्वते क्षीरं सर्पिर्मदोदक स्वस्य पयस्मनि संहृतो रसः ब्राह्मणे स्मृतं सन्तुनः लोकमधो अमम् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः स्वस्य सुदुःखाहि कृतश्चितः संहृतो रसः ब्राह्मणे स्मृतं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रभारेण आवमान्यः पुनन्तु राजापत्यं पवित्रं शतोऽध्यामकं हिरण्मयम् तेन ब्रह्मविदो वयं पूर्णं ब्रह्म पुनीमहे सुनीते सह मा पुनातो सोमस्मस्या वरुणः समीच्या यमो राजा प्रभुणाभिः पुनातु जातवेदामोर्जयन्त्या पुनातु गावै यज्ञाया स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजान् चतुष्पदे देवार्पितो मार्जयन्तान् दक्षिणायां दिशो मार्जयन्तां प्रतीच्यां दिशुः पशवो मार्जयन्तां प्रतीच्यां वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशजज्ञः संवत्सरो जपजपमार्जयन्तां मधुधराधरे नागेभ्यो मार्जयन्तां प्रजजाने यस्मान् स्वावेशो अनमीवो भवानः चतुष्पदे वास्पदे शक्मया सकुं सदा ते सक्षे महिरन्वया गातुमत्या
वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः देवहावास्तोष्पदे विश्वारूपाण्याभिषन्ने वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाचर्याजं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखमदास्नानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కరిగి నిరుడనీకి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగి నిందనీకి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానమో ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానమో ఈతడు గరిమజనకు పాలి నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు గరిమజనకు పాలి ఘనపాలి సతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగి నిందనీకి
దశరథి పాలి తత్వపురహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము తలపశపరిపాలి తత్వపురహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము కలడన వారి పాలి కన్నులెదుటి మోరితి కలడన వారి పాలి కన్నులెదుటి మోరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడన్నవారి పాలి కన్నులెదుటి మోరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగి నిందలిగి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగి నిందలిగి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు వాద్యం. ఓం భువః ఓం శుభః ఓం మమః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం భూర్భువస్సువదత్సువితరణ్భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భవదో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలనివాసినః శ్రీ సీతారామచంద్రస్వామినः సంగీత కళ్యాణోత్సకర్మాంగం సద్యోన్పురార్చ కరిష్యే శుచియోవ్యాయ ప్రోక్ష శుచివోహవ్యామృతస్సుతే నాగం శుచిగుం హినామ్యత్పరగుం శుచిభ్యః అర్ధేన సత్యమృతసాపాయంతు శుచిర్మానస్సుతయః పావకాః ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విజేమతస్సురుచో వేన ఆవహ స బుద్ధిజా ఉపమాస్య విష్టా సదస్వయోనిమతస్య వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం ఇంద్రం ప్రణయంతం వపరింద్రస్రవంతకం సవితారమింద్రం దదాతు చక్రస్సురస్య లోకమింద్రం మన్యే వితరం ఆదరం చ ఇంద్రమావాహయామి సృజేపతిమావాహయామి పురోతమావాహయామి పురంధరమావాహయామి ఇంద్రాయ నమః ఇదమాసన యమోదాధార పృథివీం యమోద్యాం సూర్యః యమస్సర్వరేష్ఠానామావాహయామి ధర్మరాజమావాహయామి ప్రియమావాహయామి మధ్యస్థమావాహయామి యమాయ నమః ఇదమాసనం ఏతేషు వరుణయే సహస్రం యజ్ఞయా పాశామిదతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విచోదవిశ్వే దేవా ఓం భూ ప్రణమావాహయామి ప్రజేన సమావాహయామి భక్తాంబరమావాహయామి యాదస్యమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం మిశ్రవాసర కౌబేరకారక్షోరాజేన ప్రేషితాః గ్రామం జగానయో గచ్చంతి స్వంతరుదైవాకారాని కుబేరమావాహయామి రాజమావాహయామి పర్వతమావాహయామి యక్షరాజమావాహయామి కుబేరాయ నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరంకర్మణ్యం దదాతు ఆరణ్యం దశకం సుభేయం పితుశ్రవణం యోదదాతస్మై ఓం భూ సోమావాహయామి విజ్ఞానమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం అంకురార్పణ దేవతాభ్యో నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఓం యాజాతావోషధయో దేవేభ్యస్త్రియమం పురా మందాని బభ్రూణామహం శతం ధామాని సప్త చ శతం వో అంబధామాని సహస్రముతవోరుహః అథాశతక్రత్వో యూయమిమం మే అగతం కృతా పుష్పావతి ప్రసూవతి ఫలినీరఫలావుతా అశ్వా ఇవ శతిత్వరీర్వీరుధః పాదయిష్ణవః ఓషధీరితి మాతరస్తత్వో దేవీరుపబ్రువే రవాగుంసి విఘ్నదీర్ధరపశ్చాదయమానాః అశ్వత్థేవో నిషదనం పన్నేవో వసనికృతా గోభాజయుత్కిలాసదయత్సనవధ పూరుషాం
यदहं वाजयन्निमाघोषधीर्हस्तादधे आत्मा यक्ष्मस्य नश्यति पुरादेव गृभो यथा यदोषधयः सङ्गच्छन्ते राजानः समिताविव विप्रः स उच्यते भिषग्रक्षोहामीव जातनः निष्कृतिर्नामवो माता फायूयग्रस्वसङ्कृतिः सराः पदत्रिणीस्तनयदामयति निष्कृता अन्यावो अन्यामवद्वन्यान्यस्या उपावता ताः सर्वा ओषधयः संविधाना इदं मे प्रावतावचः उच्छुष्मा ओषधीनां गावो गोष्ठातिरेवते धनगुंस निष्यन्ते नामात्मानं तव पूरुषा अतिविश्वाः परिष्ठास्तेन इव व्रजक्रमः ओषधय प्राचक्य वर्यत्किञ्च तनुवागुन्द्रवः यास्तादस्फुरात्मानं या विविशः परुः परुः तास्ते यक्ष्मं विवादन्तामुद्रो मध्यमशीरिव साकं यक्ष्मप्रपदस्येनेन जिगिदेविना साकं वातस्य द्राज्या साकं नस्य विहाकया अश्वावदेवं सोमवते मोर्जयन्ते मुदोजसाम् आवित्सि सर्वा ओषधे अस्मा अरिष्टदातये या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्वगुंहसः या ओषधयः सोमराज्ञेः प्रविष्टाः पृथिवीमनु तासां त्वमस्युत्तमा प्रणो जीवातवे सुवा अपवदन्ति व ओषधयः परे यं जीवमश्रवामहेन सरिष्याति पूरुषः याश्चेदमुपशृण्वन्ति याश्च दूरं परागताः इह सङ्गजमाने सर्वा अस्मै सन्दत्तभेषजम् मावोर्यद्धनिता यस्मै चाहं खनामि वः विपच्चतुष्वरस्माकं सर्वमस्मनातुरम् ओषधयः संवदन्ते सोमेन साराज्ञाः यस्मै करोति ब्राह्मणस्तगुं राजन्तारयामसि अंकुरार्पणदेवताभ्यो नमः तोयं समर्पयामि आचनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि अंकुरार्पणदेवताभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि कुलोभार निवेदयामि ताम्बूलं समर्पयामि अंकुरार्पणदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि प्राणानायम्यास्यां सुपतिदोऽस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदकलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्री सीतारामचन्द्रस्वामिनः सङ्गीतकल्याणोत्सवकर्माङ्गं रक्षाबन्धनपूजाञ्च करिष्ये सोम तन्नो निदत्तां तपसो निदत्ताम् शेषमावाहयामि सागराजमावाहयामि कालञ्चरणमावाहयामि नागराजमावाहयामि शेषाय नमः इदमासनं शेषाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि ओम स्वस्ति नो मिमीतामश्विना भगस्वस्ति देव्यदेशरणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्ति द्यावा पृथिवी सुदेवः स्वस्तये वायुर्वब्रवामहे सोमम् स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवान् ध्रुवः स्वस्तये स्वस्ति नो रुद्रपाद्वं हसः स्वस्ति मित्रावरुणः स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अभिदेवृभिः स्वस्ति बन्धामनुचरेम सूर्या चन्द्रमसा विवा पुनर्दशाघ्नराजानता सङ्गमेमहि स्वस्त्ययनन्ताक्षमरिष्टनेमि महद्भूतं वायसं देवतानां
असुरग्नमिन्द्रजगं समत्सु बृहद्यशो नापविवारुहेम अम्भोमुचमाङ्गिरसङ्गयं यस्वस्यात्रेयं मनसा च प्राक्ष्यम् प्रयतपाणिशरणं प्रपद्ये स्वस्ति सम्बाधेष्वभयन्नो अस्तु शुभं शुभम् रक्षतु चक्रपूर्वं धनुः पूर्वं दक्षिणपरं करोति नन्दबोधस्तात्मोत्तरे स्वाहा
विघ्नो विघ्नादीशो प्रसादादिन्द्रो भयाद्भुतान्यमो मरुणो विक्रमादे वेदोऽध्यक्षयाभ्यपूर्णाभ्यः सम्यक् सर्वे रक्षन्तु विषस्पतिर्वृत्रः विमृधामसि सुरेन्द्रः पुरयेतुरस्मस्तिदा भयङ्करः जातश्रिया निर्याजश्रियं वयोजरितृभ्यो ददाति श्रियं वसानामृतत्वमार्यं भवन्ति सत्या समिधामि तत्रौ स्वस्तिदा विषस्पतिर्वृत्रः विमृधोऽवसि अभयङ्करः विष्णुस्वां रक्षुत चक्रभूर्ध्वं धनुः पूर्वं दक्षिणमपरङ्गलोले चेन्नन्दगोधस्तात् वासुकिरन्दरे विघ्नो विघ्नादीशो प्रसादादिन्द्रो भयाद्भुतान्यमो वरुणो विक्रमादे वेदोऽध्यक्षयाभ्यपूर्णाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु रक्षाबन्धनमुहूर्तस्सु मुहूर्तोऽस्तु राम दशरथ राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानन्दन राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीता पति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीता पति राम शरदि बंधन राम शरदि बंधन राम सवन रक्षक राम शरदि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम हरण राम दशरथ सुत राम धनुज हरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम
हरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम मनुजावतार राम मनुजावतार राम महनीय गुण राम मनुजावतार राम महनीय गुण राम अनिलज प्रिय राम अयोध्य राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम सुललित यश राम सुग्रीव वरद राम सुललित यश राम सुग्रीव वरद राम कलुष रावण भयंकर राम सुललित यश राम सुग्रीव वरद राम कलुष रावण भयंकर राम विलसित रघुराम विलसित रघुराम वेद गोचर राम विलसित रघुराम वेद गोचर राम कलित प्रताप श्री वेंकटगिरि राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతగే నమః అని బాలకాండ ఆరంభంలో బాలుడిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఇంకా వివాహానికి సిద్ధమై సీతాదేవి యొక్క పాణిగ్రహణం చేయటానికి సంసిద్ధమై ఉన్నాడు. విశ్వామిత్రుని యొక్క సంకల్పంతో వశిష్ఠుల వారే బ్రహ్మగా ఉండి వివాహాన్ని జరిపించినట్లుగా మన అర్చక స్వాముల వారు వశిష్ఠుల యొక్క స్థానంలో ఉండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని విశ్వక్సేన ప్రార్థనతోటి భక్తులందరి చేత సంకల్పం చెప్పించి పుణ్యాహవాచన పూర్వకంగా మనల్నందరినీ కూడా పవిత్రం చేశారు. మరి ఆ తరువాత ఈ కళ్యాణ మహోత్సవం జగత్ కళ్యాణం కావున ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ దేవతాహ్వాన పూర్వకంగా సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని గావించి మరి అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి దేవతలు మానవులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా అందుకని స్వామివారిని కళ్యాణ కంకణములతోటి అలంకరించారు. స్వామివారిని అమ్మవారిని కూడా కంకణదారములు కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లిపీట కూర్చుండబెట్టరే అని అన్నమాచార్యులు వారు అన్నట్టుగా చక్కగా వధూవరులిరువురికి కూడా విడివిడిగా కంకణధారణ కార్యక్రమాన్ని గావించారు. మరి స్వామివారు వివాహానికి సిద్ధమయ్యారు, పాణిగ్రహణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, కన్యాదానాన్ని పుచ్చుకోవడానికి సంసిద్ధమై ఉన్నారు. సహజంగా సాధారణమైన వివాహాల్లోనే మనం వరుణ్ణి శ్రీమన్నారాయణ స్వరూపుడిగా భావిస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వరుడు, సాక్షాత్తు లక్ష్మీదేవియే వధువుగా ఉన్నది. మరి అటువంటి కళ్యాణ మహోత్సవంలో కన్యాదానానికి స్వామివారు సిద్ధంగా ఉంటే జనక మహారాజు వారు కన్యాదానం చేయడానికి సంసిద్ధంగా ఉండి
మరి కన్యాదానం గ్రహించడానికి వచ్చినటువంటి వరుడికి సగౌరవంగా సకలోపచారములు కూడా సమర్పించి మధుపర్క పూజ మధుపర్క ప్రాసన చేయడానికి సంసిద్ధమై ఉన్నారు. మధుపర్క భోగ సౌఖ్య తుష్టిపుష్టిప్రద అని చెప్పి పెద్దలు చెప్పినట్లుగా మధుపర్కం ద్వారా వరునికి సకల భోగములు, అదేవిధంగా శారీరకమైనటువంటి పుష్టి, మానసికమైనటువంటి తుష్టి, భోగములు, సౌఖ్యములు అన్నీ కలుగుతాయి గనక మధుపర్క ప్రాసన గావించి కన్యాదానం చెయ్యబోతూ, మరి ఆ కన్యాదానం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం కనుక సాధారణమైనటువంటి కార్యక్రమానికే మనం సంకల్పం చేస్తాము. మరి మహత్తరమైనటువంటి ఆ కార్యక్రమానికి ముందుగా మహాసంకల్పాన్ని పఠించడానికి సిద్ధమై ఉన్నారు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి విశేషము అంటే, మహత్తరమైనటువంటి కార్యక్రమం కోసం చేసే సంకల్పం మహాసంకల్పం, మహత్తరమైనటువంటి ఫలములను ఇచ్చే సంకల్పం కావున దీనిని మహాసంకల్పము అని చెప్పి అన్నారు. మరి మహాసంకల్పం చాలా విస్తృతంగా ఉంటుంది. అయితే అందులో ఉన్న విషయాలను గమనించినట్టయితే ముఖ్యంగా 3 అంశములు మనకు గోచరిస్తాయి. ఏమిటి అంటే, ఈ కన్యాదానం జరుగుతున్నటువంటి క్షేత్రము, స్థలము ఏది అని చెప్పి నిర్దేశించడం మొదటి అంశము. ఇందులో భాగంగా 14 భువన భాండములు, మరి ఆ 14 లోకములలో కూడా మన భూమండలం ఎక్కడ ఉన్నది, ఈ భూమండలంలో ఉన్నటువంటి దేశములు, రాజ్యములు, పుణ్యపట్టణములు, పుణ్యనదులు మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా ప్రస్తావించి, అటువంటి భూమండలంలో మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నాము అని చెప్పటం మొదటి అంశమైతే, రెండవ అంశము ఈ కన్యాదానం జరుగుతున్నటువంటి కాలాన్ని నిర్దేశించడము. ఇందులో కూడా చాలా విస్తృతంగా బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలుకొని కల్పములు, అదేవిధంగా మన్వంతరములు, మహాయుగములు, యుగములు ఇవన్నీ కూడా ఉట్టంకించి ఇప్పుడు మనం కన్యాదానం చేస్తున్నటువంటి సమయము ఏది అనే విషయాన్ని చెప్పటము రెండో అంశమైతే, మరి మూడో అంశము ఈ కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలములు ఏమిటి అని చెప్పటం అనేది మూడో అంశము. ఇది చాలా మహత్తరంగా ఉంటుంది. సాధారణంగా దానం చేసినటువంటి వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు, దానాన్ని పుచ్చుకున్నటువంటి వారు ఆ దానాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ కన్యాదానంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, దానము చేసిన వారి యొక్క 21 తరములు తరిస్తాయి. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం అని అర్చక స్వాములు చెప్పబోతున్నారు. అంటే మాతో కలిపి కన్యాదానం చేసేవారి యొక్క పూర్వము 10 తరాల వారు, తర్వాత వచ్చే 10 తరాల వారు, అదేవిధంగా కన్యాదానం చేస్తున్నటువంటి ఆ తరము మొత్తం 21 తరముల వారు ఈ కన్యాదానం ద్వారా తరిస్తారు. అందుకనే ఇంతటి మహత్తరమైనటువంటి ఫలమునొచ్చేది కావున దీన్ని మహాసంకల్పం అన్నారు. మరి అటువంటి మహాసంకల్పాన్ని విన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ మహాసంకల్పంలో చెప్పినటువంటి ఫలములన్నీ కూడా రామచంద్రుని యొక్క అనుగ్రహంతో సిద్ధిస్తాయి. ఆ మహాసంకల్పాన్ని మనందరము కూడా ఆ మధుపర్క ప్రార్థన పూర్వకంగా మహాసంకల్పాన్ని భక్తి శ్రద్ధలతోటి చూస్తూ ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో మధవ్యోసాని యోగే తవస్తరం వాజే వాజే హవామహే తథాయ ఇంద్రమూతయే దేవీరభిష్ణయ ఆపో భవంతు పీతయే శ్రేయోరభిశ్రవంతు నః. ప్రసుక్మందాభిసానస్య సక్షమి వరేభిర్వరాగుం అభిషిప్రసీదత అస్మాకమింద్రముభయం జుజోషతి యత్సౌమ్యస్యాంతసోపుబోధతి అనృక్షరాజవః సంతు పంథాయేభిః సఖాయో యింతినో వరేయం సమర్యమాసం భగో నో నినీయాత్ సంధ్యాస్మత్యగుం సుయమమస్తు దేవాః అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మ్యం తామస్యై సవితః సువా వీక్షయేత్.
ॐ माशास्ते यजमानोऽसौ आयुराजास्ते सुप्रजास्त्वमाशास्ते सजातमनस्यामाशास्ते उत्तरान् देवयज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यधनेन हविषाशास्ते तदस्यात् परध्याने तदस्मै देवासुमङ्गलेरियं वधोरिमागुं समेतपश्यता सौभाग्यमस्मै दत्त्वा याथास्तं विपरेतना इमां त्वमिन्द्रमेध्वः पुत्रां सुभगां कृणे दशास्यां पुत्रानाधेः पतिमेकादशङ्गृहे हेमाच्छादं स्फटिकचरुतं विद्युडोत्पत्तिवाचं दिव्यानादं कुशलपरिषत्केतदन्दण्डपाणिं वेदारावं रुणमयमहं वाहनं दोष्कदुष्कं बिम्बेजन्तं विकनसमहं प्राप्तवन्तं भजामि अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुव्राकाशाहङ्कारमहतो व्यक्ताख्य सप्तवरुणैरावृते अस्मिन् महते ब्रह्माण्डे आधारशक्तिः श्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनिरक्षोवते सिन्धुमते गन्धवत्यलकावते यशोवते त्वष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमुनिरुतवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवनेक्षुरासर्पिर्दधिक्षेरशुद्धोदकाख्य सप्तार्णपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च साकशाल्पुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमुद्रुक्ष्वेदिन्द्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुषहरीलावृतभद्रास्वकेतुमाला हिरण्यकरमनककुरवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरौरुहाकारपञ्चाशत्कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धयज्जीवनो ब्राह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहनि द्वितीयायामे इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तु दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोहितदामातिपसङ्गातः कालसूत्रादिविदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैः आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्य पादिभिः
कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। वाजिष्ठमैत्रकौण्डिन्यत्रयारुषाय पर्वरान्वित वाजिष्ठगोत्रोद्भवस्य नागावर्मणोन्नप्त्रे। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। वाजिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषाय पर्वरान्वित वाजिष्ठगोत्रोद्भवस्य अजमहाराजवर्मणः पौत्राय। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। वाजिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषाय प्रवरान्वित वासिष्ठगोत्रोद्भवस्य दशरथमहाराजवर्मणः पुत्राय। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। वासिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषाय प्रवरान्वित वासिष्ठगोत्रोद्भवस्य श्रीरामचन्द्रपरब्रह्मणे वराय। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गिरसायास्य गौतमत्रयारुषेय प्रवरान्वित गौतमगोत्रोद्भवस्य स्वर्मरोममहाराजवर्मणोन्नप्त्री। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गिरसायास्य गौतमत्रयारुषेय प्रवरान्वित गौतमगोत्रोद्भवस्य अश्वरोममहाराजवर्मणो पुत्री। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गिरसायास्य गौतमत्रयारुषेय प्रवरान्वित गौतमगोत्रोद्भवस्य जनकमहाराजवर्मणः पुत्री। चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आङ्गिरसायास्य गौतमत्रयारुषेय प्रवरान्वित गौतमगोत्रोद्भवैं सीतादेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया। कन्यां सारस्वतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयदोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు ఆముఖ విజయనగరమందు ఉన్నవాడు రాముడు లోకాభిరాముడు ఆముఖ విజయనగర చక్కదనములవాడు జానకి వల్లభుడు చక్కదనములవాడు జానకి వల్లభుడు గ్రక్కన శబరి పూజ కొన్నవాడు చక్కదనములవాడు జానకి వల్లభుడు గ్రక్కన శబరి పూజ కొన్నవాడు వెక్కసమైన పైడివిల్లు నమ్ములవాడు వెక్కసమైన పైడివిల్లు నమ్ములవాడు రక్కసుల
నగరమందు ఉన్నవాడు రాముడు లోకాభిరాముడు. అట్టే కౌసల్యాత్మజుడు అయోధ్యాపతైన వాడు. అట్టే కౌసల్యాత్మజుడు అయోధ్యాపతైన వాడు. పుట్టి తారక బ్రహ్మమై ఉండేటి వాడు. అట్టే కౌసల్యాత్మజుడు అయోధ్యాపతైన వాడు. పుట్టి తారక బ్రహ్మమై ఉండేటి వాడు. పుట్టుతూ వరములిచ్చి కోనేటి దండవాడు. పుట్టుతూ వరములిచ్చి కోనేటి దండవాడు. పట్టపు శ్రీ వెంకటాద్రి కరగినవాడు. పుట్టుతూ వరములిచ్చి కోనేటి దండవాడు. పట్టపు శ్రీ వెంకటాద్రి కరగినవాడు. రాముడు లోకాభిరాముడు. ఆముఖ విజయనగరమందు ఉన్నవాడు రాముడు లోకాభిరాముడు. రాముడు ఈ క్షణం కోసమే మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. లోకంలో మన రాముడు తన ప్రాణశక్తి అయినటువంటి సీతమ్మ వారి మెడలో మాంగళ్యధారణం చేసి మనల్ని ఉద్ధరించబోతున్నాడు. ఈ మంగళకరమైనటువంటి సన్నివేశం ఎందరి ఇళ్లల్లో శుభకార్యాలను నిర్వహింపనుందో. ఇంట్లో వివాహానికి సిద్ధంగా పిల్లలు ఉన్న సందర్భంలో పురోహితుల్ని సంప్రదిస్తే, అమ్మా ఒక్కసారి సీతా కళ్యాణం చేయించండి, అంత మంచిగా జరుగుతుంది అంటారు. ఎంత ప్రయత్నించినా వివాహం కుదరట్లేదన్నా, వివాహాలు అయిన తర్వాత ఆ దాంపత్యాలు అంతంత మాత్రంగా ఉన్న అన్నదమ్ముల అనుబంధం, వ్యాపారంలో స్నేహితుల మధ్య సఖ్యత, తల్లిదండ్రులతో అనుబంధాలు, లేకపోతే సమాజంలో గౌరవ ప్రతిష్టలు, ఆరోగ్య సమస్యలో, ఆస్తి తగాదాలో, బంధువులతో వైరాలో, అకారణ శత్రుత్వాలో, కోర్టు తగాదాలో పిల్లలు తప్పుదారి పడుతూ ఉంటే, నష్టద్రవ్య ప్రాప్తి కావాలనుకుంటే, లేకపోతే వృత్తి, విద్య, ఉద్యోగం, గృహం, వాహనం, పదవి, అధికారం, లేకపోతే బదిలీ, అకాల ప్రమాదాలను నివారించుకోవడం కోసం ఇలా సగటు మానవుడు లోకంలో ఏ ఏ సమస్యను అనుభవిస్తూ ఉంటాడో ఆ సమస్యల్లో ప్రతి ఒక్కదానికి ఒకే తరుణోపాయం అన్నట్లుగా శ్రీరామ కళ్యాణం గురించి పెద్దలు ఉపదేశం చేస్తారు. ఆగమాలు, శాస్త్రాలు ఎంతో గొప్పగా సీతా కళ్యాణాన్ని వివరిస్తూ ఉంటాయి. ఎందుకంటే శంఖచక్రాదులు లేకుండా మానవమాతృనిగా ఉండి లోకోత్తరమైనటువంటి రీతిలో ఆదర్శ దాంపత్యాన్ని లోకానికి చవి చూపిస్తూ తన కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహించినటువంటి శ్రీరాముడు తన చేతితో ఆ మాంగళ్యాన్ని అమ్మవారి మెడలో ఉంచేటటువంటి సందర్భంలో అర్చక స్వాములు చెప్తారు, మాంగళ్యం తంతునా అనేన అని మొదలుపెట్టి, మంగళము అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ కష్టాల నుంచి విముక్తి,
ఆ కష్టాల నుంచి విముక్తి పరంపరగా శుభములతో కూడి ఉంటే అది మాంగళ్యం, అది మన కోసం లోకరక్షణ హేతున అంటారు కదా. మన రక్షణ కోసం, మన క్షేమం కోసం, మన ఆనందం కోసం ఆ అమ్మవారు తన మెడలో ఎప్పటికీ ధరించి ఉంటుంది. చూడండి, స్వామి చేతికి తగిలించి ఉన్నటువంటి ఆ మాంగళ్యం అతి కొద్ది సమయంలో అమ్మవారి మెడలను అలంకరించనుంది. ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించి మన సకల జీవనాన్ని కూడా శుభ పరంపరలతో నింపుకుందాం. మనందరం సీతమ్మ వారి తరపున, సీతమ్మ వారి కన్యాదానం చేస్తున్న జనక మహారాజు గారి తరపున రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆ అతిథి సత్కారాధనలను నిర్వహించేటటువంటి జనక మహారాజు గారి బంధువర్గంగా ఉండి ఆ శ్రీరాముని చేత మాంగళ్య ధారణం చేయించేటటువంటి సన్నివేశానికి పూనుకుందాం. నమో వెంకటేశాయ. ఓం महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। प्रजापतिः सोमगो राजानं प्रजतान् तन्त्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अधः सीता सावित्री। माङ्गल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పేరుకల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాంట
పెండ్లి కూతురు పేరంటాండ నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుత్స సిగ్గువడి పెండ్లి కూతురు పేరంటాండనడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నిన్న బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివు పెండ్లి కూతురు బిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివు పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నీడె పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నీడె పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను బడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను బడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు பிரபணம் வந்தே ரம்யஜா மாதரம் அள்ளினால் தாமரை தென்பொதுவை வேயார் பயந்த வேளாக்கே பாரணமாயிரம் சுழவலம் செய்து புராண பொற்கோடம் வைத்து போரமங்கு நாராயணமாயிரம் சுழவலம் செய்து புராண பொற்கோடம் வைத்து போரமங்கு ஆயனுக்காக தான் கண்ட கனவினை சுயதமிழ் மாலை இறைந்தும் வல்லவர் மக்களை பெற்று மகிழ்வார் ஆயனுக்காக தான் கண்ட கனவினை புகழ்வெல்லே
புத்தூர் கோன் கோதை தூயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் சூழன் மக்களை பெற்று மகிழ்வாரே. வாத்தியம். जगदभिराम साकेत राम पामर सुर भीम
जगदभिराम साकेत धाम सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में सर्वलोकाधार समरैक धीर गर्व मानस दूर कनकागधीर सर्वलोकाधार समरैक धीर गर्व मानस दूर कनकागधीर सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में निगमागम विहार निरुपम शरीर नगध राघविदार नतलोकधार निगमागम विहार निरुपम शरीर नगध राघविदार नतलोकधार सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में परमेशनुत गीत भव जलधि पोत तरणि कुल संजात त्यागराजनुत परमेशनुत गीत भव जलधि पोत तरणि कुल संजात त्यागराजनुत सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में वैभोग में वैभोग में परवट మేడం ఓం స్వస్తి నో మిమేతామస్మినా స్వస్తి దేవ్యతిర్నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్నే స్వస్తయే దేవావంత్ర భవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాతం స్వస్తి మిత్రా వరుణ స్వస్తి మధ్యే రేవతి
स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो ददिते पृथिवी स्वस्ति बन्धामनुचरेम सूर्या चन्द्रमसा पुनर्दददाघ्नदाजानदा सङ्गमे महि स्वस्य जानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसन्देवतानाम् असुरग्नमिन्द्रजगं समत्सु बृहद्यशो नापमिवारुहेम अम्भोमुचमाङ्गिरसङ्गजं च स्वस्यात्रेयं मनसा कृताक्ष्यम् प्रियतपानिशरणं प्रपद्ये स्वस्तिरं बाधेष्वभयन्नो अस्तु शुभागो शुभां ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषाभिसोमं वृषामसे अतो द इन्द्रः केवलेर्विषो बलिष्करत् శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష నందనందన గోవింద నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచక దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ
శరణాగత వత్సల కరుణాసాగర కమలతళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతీర్థస్థ విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనామృధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాలా వడ్డి కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనధనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార
ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. గుడ్ మేడం. ఓం పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురా తతం తద్విప్రాసో విమన్యవో జాగృవాగుం సస్వమింధలే విష్ణోర్యః పరమం పదం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవృత్తమహర్భవతి అర్వస్య సర్వస్య దిగ్ధై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నగరీపదే రూపాయ మంగళం మంగళం మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాశ్చ మంగళం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్.